చపాతీతో ఇలా డిష్ చేయండి. నేను చపాతీని న్యూడిల్స్లా కట్ చేసుకొని ఈ డిష్ అయితే చేశాను. సో కంప్లీట్ డిష్ అయితే చూడండి, ఎంత సూపర్గా ఉంటుందంటే అంత సూపర్గా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. కంప్లీట్ వీడియో అయితే వాచ్ చేయండి. హలో అండి, ఈరోజు చపాతీతో నేను ఒక బెస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. లైక్ న్యూడిల్స్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. మా హస్బెండ్ న్యూడిల్స్ అడిగితే నేను ఈ చపాతీతో న్యూడిల్స్లా ట్రై చేసి చూపిస్తాను మీకు కూడా. సో దానికోసం నేనైతే పచ్చిమిర్చి, టమాటో, నా దగ్గర ఉన్న ప్రతి వెజిటేబుల్స్, కార్న్ అండ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ నేను రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ముందుగా ఒక పాన్ పెట్టుకుందాము. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. టేస్ట్ కోసం నేను చిన్న జీలకర్ర వేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. చాలా బాగుంటుంది రెసిపీ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి చపాతీతో ఇలా. ఇప్పటికైతే వెయిట్ చేద్దాం. కొంచెం కార్న్ పెట్టుకున్నాను అండ్ క్యారెట్ అండ్ ఆలు పెట్టుకున్నాను, టమాటో పెట్టుకున్నాను, చిన్న టమాటో, ఇది గ్రీన్ లైక్ క్యాప్సికమ్లా ఉంటుంది, చిల్లీ క్యాప్సికమ్. అండ్ చపాతీలు నేను రెడీగా 3 చపాతీలు పెట్టుకున్నాను. సో చాలా అంటే చాలా. చూసారా ఆనియన్స్ ఎంత బాగా వేగాయో? బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇంత బాగా వేగిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం. కొంచెం ఆలు, మిర్చి, క్యాప్సికమ్, కరెక్ట్ వేసుకున్న తర్వాత బాగా కలపండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నిజంగా చపాతీతో ఇలా ట్రై చేయండి. చపాతీతో కాదు, చపాతీకి అంటే చపాతీని కట్ చేసి ఒక డిష్ అనమాట, అద్దూర్స్ అన్నమాట ఇంకా. సో ఇవి కొంచెం వేగాయి కదా, ఇలా అయిన తర్వాత ఇందులో కొంచెం కార్న్ స్ప్రింకిల్ చేసుకుంటాం. కార్న్ పబ్బబ్బా టేస్ట్ అయితే అద్దరిపోతుంది కార్న్ వేస్తే. నేనైతే కార్న్కి పిచ్చ ఫ్యాన్ని. సో ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, పెప్పర్ టేస్ట్ కోసం, మన కారం స్పైసీనెస్ కోసం, కొంచెం పసుపు కలర్ కోసం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ అవడానికి కాసేపు మూత పెట్టుకుందాం. చపాతీని కట్ చేసుకుందాం. నేను ఇది బాగా తుడుచుకున్నాను. ఇప్పుడు దీని మీద నేను చపాతీ కట్ చేసుకుంటాను. అయితే ఇలా రోల్స్గా చేసుకోవాలి, చాలా ఈజీగా ఉంటుంది. వీటిని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. నేను ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. చూసారా, చపాతీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. చపాతీని ఇలా పీసెస్గా న్యూడిల్స్గా కట్ చేసుకొని నేను న్యూడిల్స్ ఒక ఐటెం తయారు చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది. నిజంగా ఇలా చపాతీతో ట్రై చేసి చూడండి, ఇంకా వదిలిపెట్టారు మీ పిల్లలు కూడా. అండ్ చాలా హెల్దీ కూడా, అండ్ ఎవరైనా ఇష్టపడి తినేస్తారు, అంత బాగుంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇంకా వెజిటేబుల్స్ అయితే చూడండి ఎంత బాగా వేగాయో. ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇప్పుడైతే వీటిని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటాను. ఎంత బాగుందో. అండ్ కొంచెం టేస్ట్ కోసం నిమ్మకాయ పిండుకుంటాను. ఫైనలీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది. సో చూసారా, ఫైనల్లీ డిష్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే అక్కడక్కడ ఆనియన్స్ అండ్ లెమన్ పైన జల్లుకోండి. ఆనియన్స్ ప్లస్ లెమన్ జల్లుకుంటే ఉంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ నేను డ్రైవి ఆల్రెడీ పెట్టుకున్నాను, కొంచెం అవి కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్తో అయినా గార్నిష్ చేసుకున్నాను. ఎంత బాగుందో చూడండి. నిజంగా ఇలా ట్రై చేయండి. చిన్న పిల్లలు కూడా అసలు ముక్క కూడా వదలకుండా తింటారు. అండ్ చాలా హెల్తీ కూడా. ఇంతే మరి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. రెసిపీ తింటూ లోకా చాప్టర్ 1 మూవీ చూస్తున్నాము. ఈరోజు ఈ రెసిపీ తింటూ లోకా మూవీ అనమాట వాచ్ చేస్తున్నాము. సో హ్యాపీ వీకెండ్. బాయ్.